ఓం నమో వెంకటేశాయ. రోజుకు ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. నమస్కారం. ఈరోజు సుప్రభాతంలో 3వ శ్లోకం. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి నిశ్రిత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. అర్థం: ఓ మహాలక్ష్మీదేవి, ఈ సమస్త జగత్తుకు తల్లివి. మధు కైటబ అనే అసురులను సంహరించిన శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో నివసించే దివ్యస్వరూపిణి, భక్తులను ప్రేమతో కాపాడే, దానం చేసే దయామూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియమైన దేవి, నీకు మంగళమైన ఉదయం. ఇక్కడ ఉన్న ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే, దేవుని కరుణతో పాటు తల్లి కరుణ కూడా అవసరం. భగవంతుడు శక్తి అయితే దేవి కరుణ, ఈ రెండూ కలిసే జీవితం సంపూర్ణమవుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి జీవికి ఒక తల్లి ఉంటుంది. అలాగే మనందరికీ ఒక దివ్యమైన తల్లి ఉంది. ఆమె మహాలక్ష్మి. మన జీవితంలో ఎవరో మనల్ని అర్థం చేసుకుంటున్నారు, మనకు తోడుగా ఉన్నారు అనే భావన వస్తే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, భయం తగ్గుతుంది. అదే తల్లి శక్తి. మనము కూడా ఇలా జీవించాలి. ఇతరులపై దయ చూపాలి, సహాయం చేయాలి, ప్రేమతో ప్రవర్తించాలి. ఇవే లక్ష్మీతత్వం. దేవుని ఆశీర్వాదం శక్తిని ఇస్తుంది. తల్లి కరుణ జీవితం నడిపిస్తుంది. మనం చేసే ప్రయత్నంతో పాటు దైవకరుణ కూడా ఉంటే జీవితం సంపూర్ణమవుతుంది. కాబట్టి భక్తితో పాటు కృతజ్ఞత కూడా ఉండాలి. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 3వ శ్లోకం. రోజుకు ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. మళ్ళీ రేపు కలుద్దాం. ఇలాంటి జీవన సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.